హలో అండి. నేను డైలీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి 10 అవుతుంది. 2 అవర్స్ జర్నీ ఆఫీస్ నుంచి నా హౌస్కి. సో గంట దగ్గరకు వచ్చేసరికి లేట్ అయింది. ఇలా ఏడుస్తుంది, ఏంటి ఎంత లేట్ వచ్చావు అని డైలీ ఏడుస్తూ ఉంటుంది. సో వచ్చాను తల్లి, వచ్చాను. ఇదిగో లియో గాడు, లియో టైగర్. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారో ప్రజెంట్ అయితే నేను రాగానే నా దగ్గరికి లియో అండ్ వాళ్ళ మమ్మీ వచ్చారు. అండ్ వైటీ కూడా వచ్చేసింది నా దగ్గరికి. అమ్మ వైటీ, సరే తల్లి, ఫస్ట్ గండుకి ఫుడ్ పెట్టాలి, లేదంటే తను కొంచెం పాపం ఆకలితో ఉంది. నేను తనకి ఫస్ట్ ఫుడ్ పెట్టేస్తాను. రాగానే ఇగో ఇలా రాగానే దీనికి ఇలా ప్రేమ చూపించాలి, లేదంటే ఒప్పుకోదు గండు. ప్యాంపరింగ్ చేయాలి గండుకి ప్యాంపరింగ్ అంటే బాగా ఇష్టం. గండిది ఇల్లు చూడండి, ఇల్లు కూడా వచ్చేసారు నా దగ్గరికి. సరే నువ్వే తల్లి, ఫస్ట్ నువ్వే తల్లి, బంగారు తల్లి, నువ్వు బంగారు తల్లి ఉమా, బంగారు తల్లి అమ్మా. సరే చికెన్ తీసుకొచ్చాను తల్లి, పెడతాను, ఫుడ్ పెడతాను, కాసేపు ఆగు, తీస్తాను. చికెన్ తెచ్చాను, బ్యాగ్లోంచి తీసి పెడతాను, ఓకేనా? ఒక్క నిమిషం తల్లి. సరే తీసుకొస్తే లియో చికెన్. ఏంది మా లియో, ఏంది నువ్వు దేంతో ఆడేది ఆటలు? రే మమ్మీ చూడు ఎంత బాధపడుతుందో. వాడికి ఏం లే ఆటలు గంతులు. స్మెల్ చూపిద్దాం. రే చికెన్ రా. వీళ్ళిద్దరే తల్లి కొడుకులు ఇద్దరు చికెన్ కోసం ఆరాట పడతారు. ఇంకా చూడండి, వీడు చూడండి అసలు బ్యాగ్లోనే ఉందనుకుంటున్నాడు, తెలియదు తీసాను సంగతి. వీళ్ళ కోసం నేను చికెన్ తెచ్చాను. వీళ్ళు ఇప్పుడు బాగా ఆడుకుంటూ ఫ్రెండ్లీగా దిగుతారు కదా. ఇప్పుడు చికెన్ చూసి ఒకరికొకరు తన్నేసుకుంటారు అనమాట. వాళ్ళ మమ్మీకి ఆల్రెడీ చికెన్ పెట్టాను, అన్న చికెన్ తీసుకొచ్చేసి వాళ్ళకి పెడుతుంది, ఒక ముక్క తీసుకొచ్చి. బట్ నేను వీళ్ళ కోసం సపరేట్గా చిన్న పీసెస్ చేశాను. చూద్దాం, పిల్లలకి పెట్టాలి. ఈమెకు పెట్టిన ఫుడ్ తీసుకొచ్చేసి వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నేను పెడతాను తల్లి. సో అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి పెట్టేటప్పుడు ఎలా అంటే ఒక్కొక్కరికి సపరేట్ పెట్టాలి, ఎందుకంటే ఎవరు ఎక్కువ తింటారో ఎవరు తక్కువ తింటారో తెలియదు కదా. కాబట్టి మనం వాళ్ళకి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. చేస్తాను, ఇప్పుడు వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మ్యాక్స్ గడికి పెట్టాను, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లియోకి పెడతాను. మ్యాక్స్ తిన్నా, మ్యాక్స్కి చికెన్ పెట్ట. లియో ఎంతైనా స్పెషల్ కదండి, ఆయన సోఫా ఎక్కి తింటాడండి. చూడండి మ్యాక్స్ ఇట్లా తింటున్నాడు. ఇదేమో లిల్లీ, ఇది వైటీకి ప్లేట్లో. ఇక ఈ సార్కేమో చూడండి, ఈ సార్ గారికేమో సోఫాలు. అసలు మీకు టైగర్ చూడండి, ఇంతసేపు అల్లంగా చూడండి ఎంత అరుస్తున్నాడు చికెన్ కోసం. టైగర్ అరుస్తున్నాడు చూసారు, నా చికెన్ అంటున్నాడు వాడు. నేను తీసుకోవచ్చా టైగర్? తీసుకోవచ్చా అమ్మ చికెను, నీకేనా? టైగర్కి చికెన్ అంటే బాగా ఇష్టం. ఏమన్నా తేడా వచ్చిన ఒప్పుకోడు వాడు, చాలా ఇష్టం టైగర్కి చికెన్ అంటే. చూడండి ఫైనల్గా ఆడి ఇలా నిద్రపోయారు. చూడండి వీడు ఇంకా నిద్రపోయారు, ఎలా పడుకున్నాడో చూడండి. ఫైనల్గా వీళ్ళందరూ నిద్రపోయారండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.